మొన్నటిదాకా నెయ్యి కల్తీ లడాయి గట్టిగా నడిచింది. ఇక ఈ 2 దినాల సంధి ప్రాజెక్టుల కిరికిరి కూడా సై అంటే సై అన్నట్టే నడిచింది. పంచాయతీ ఎసొంటిదైనా సరే లీడర్లు వెనకకు తగ్గుతలేరు. ఏపీ అసెంబ్లీ మీటింగ్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. అందులో మండలి మంటలు పుట్టిస్తున్నాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణ లీడర్ల ముచ్చట్ల మీద ఏపీ లీడర్లు వాదులాడుతుర్రు. పాన్రే ఆ కథ ఏందో చూసేద్దాం. వాళ్ళు గుంజుకపోతుండ్రని వీళ్ళు గుంజుకపోతుండ్రని వాళ్ళు. 2 రాష్ట్రాల నడమ నీళ్ల కొట్లాట ఎప్పుడు చూసినా నిప్పుల గుండవు లెక్క సురసురం అంటనే ఉంటది. ఇట్లనే ఇగో ఏపీ అసెంబ్లీలో సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ మీరంటే మీరే అన్నట్టే నడిచింది పంచాయతీ. ఫ్యాన్ పార్టీ వాళ్ళు లొల్లి గట్టిగానే పెట్టిండ్రు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద సై అంటే సై అన్నట్టే చేసిండ్రు. తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన ముచ్చట్ల మీద ఏమంటారో చెప్పుండ్రి అని పంక పార్టీ వాళ్ళు పట్టు పట్టిండ్రు. ఇక ఇదే ముచ్చట మీద శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ మాట్లాడిండు. నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూసాం. ఇంకొక పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండే పనులు మనం చేయకుండా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సమస్యలను జట్లం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. రాజకీయాల కొరకే నీళ్ల పంచాయతీలు పెడుతుండ్రు, ఏటికొచ్చిన కిరికిరి చెప్పుండ్రి అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. అంతేకాదు, నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు. ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్ గా. లోయర్ రైపేరియన్ ఇది. గిట్లా నల్లమల సాగర్ తోనే ఎవ్వలకి ఎటువంటి నష్టం లేదు, సముద్రంలోకి పోయే నీళ్లే వాడుకుంటాను అన్నట్టు చెప్పుకొచ్చిండు బాబు సారు. ఎవ్వళ్ళు ఆ పనికి చూడొద్దని కూడా మాట్లాడిండు. మరిగా దీని మీద తెలంగాణ లీడర్లు ఏమంటారో చూడాలి. మొత్తానికైతే నీళ్లు ప్రాజెక్టుల ముచ్చట్లు జోరుగానే నడిచినాయి. ఇక లెక్కకైతే బేస్తారం నాడు మండలిలో నెయ్యి కల్తీ మీద చర్చ నడిచేది ఉండే. కానీ నీళ్ళలాడాయి ఒడిచిన వెంటనే మీటింగు శుక్రవారానికి వాయిదా పడ్డది. అంత చూస్తుంటేనైతే శుక్రవారం కూడా మీటింగులు మస్తు ఉడుకుడుకు నడిచేటట్టు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఖద్దరు బట్టలు వేసుకొని బుగ్గ కార్లల్లో తిరుగుడేనా? అయితే ఆఫీసర్లతో మీటింగ్లు, లేకపోతే పబ్లిక్తోని ముచ్చట్లు, గివ్వేనా? లీడర్ సాబ్లకు కూడా జర్ర ఆట విడుపు కావాలి. సారోళ్ళ టాలెంట్ ఏంటిదో పబ్లిక్కు కూడా తెలవాలి. అట్లా ఇక ఏపీ లీడర్ సాబ్ల ఆటల పోటీలు మస్తు జోరుగా నడిచినాయి. ముచ్చటగా 3 దినాలు దుమ్ములేపిర్రు. చేతి కట్టుకొని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కాలుకు దెబ్బ దాకి కట్టె పట్టుకొని ఎమ్మెల్యే పార్థసారథి కుంటుకుంటా చిన్నగా అసెంబ్లీకి వచ్చి 2 లీడర్లు. ఇంతకాలకు ఏమైందంటే లీడర్లకు పెట్టిన ఆటల పోటీలలో దెబ్బలు దాకినాయి. ఇక 2 లీడర్లు కట్లు కట్టుకొని కట్టెలు పట్టుకొని వచ్చేటాళ్లకు తదిమ లీడర్ల పరాశకాలు చిన్నగా లేవు. మళ్ళా దెబ్బలు దాకిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వికలాంగుల కోటాలో పింఛన్ ఇయ్యాలని సీఎం ముంగట ప్రతిపాదన పెడతానని ఎమ్మెల్యే బోండా ఉమా అంటే ఏదో సంబరానికి ఆటలు ఆడుకోమంటే పడసోళ్ళ లెక్కనే ఫీల్ అయి దెబ్బలు దాకి అనుకుంటా నవ్వుకుంటా బదులిచ్చిండు శ్రీకాంత్ సారు. అంతేకాదు, చట్టసభ సభ్యులు కాబట్టి అత్యవసర బిల్లులు పెడతామంటే అదే అయితే సగం మందికి పథకాలు అందుతాయని ఇంకొకరు అనవాటే. అసెంబ్లీలో లీడర్ల నడమ నవ్వులు గిట్లా. ఇదిట్టుంటే 3 వద్దులు నడిచిన లీడర్ల ఆటల పోటీలు ఇయాల్టితోనే ఆఖరైనాయి. గెలిచిన వాళ్లకు ప్రైజులు ఇచ్చారు కూడా. ప్రైజుల ముచ్చట దేవుడేరు కానీ ఒట్టి పుణ్యానికి కాలు చెక్కలు ఇది కొట్టుకున్నట్టు పని చేసుకున్నారు. బాగుండ్రి. ఖమ్మంలో భూదాన్ భూముల మీద 2 వద్దుల సంధి లొల్లైతున్న ముచ్చట ఏర్కున్నదే కదా. పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టి రోడ్డున పడేసిర్రని పెద్ద లొల్లే అవుతుంది ఖమ్మంలో. ఇప్పుడు దీని మీదనే అటు కార్ పార్టీ వాళ్ళు, ఇటు కమలం పార్టీ వాళ్ళు వామపక్షాలతో కలిసి సర్కార్ మీదికి లొల్లికి దిగిర్రు. అదే ముచ్చట మీద ఇల్లు పోయినోళ్లను మందలిచ్చేటందుకు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ ఖమ్మం పోయిండు. వాళ్ళకు ఎసొంటి ముచ్చట్లు చెప్పిండు ఏందనేది అంతా అరుసుకొని వద్దాం పారి. చలో ఖమ్మం. ఇలా ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు పోయిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న. ఎందుకంటే మొన్న భూదాన్ భూములలో పబ్లిక్ ఇల్లు కూలగొట్టినుండే కదా, అగొక బాధితులను మొదలిచ్చేందుకు వచ్చిండు అన్నట్టు. ఇక్కడ 200, 300
అన్ని వేసుకున్నాం. వాటిని కూడా నాకు ఇక్కడ ఏ మాత్రం న్యాయం జరగట్లేదు సార్. చుట్టూ పబ్లిక్ నడిమిట్లా రామన్న అక్కలు బాధలు చెప్పుడు, అన్న వాళ్ళకు ధైర్యం చెప్పుడు. వాళ్ళకి అండగుండేతందుకే రామన్న ఖమ్మం వచ్చిండు అడనుల్లో. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి, మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీం కోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. బాధితుల కొరకు కోర్టుకు పోతారట, పోగొట్టుకున్న కాడనే ఇండ్లు వచ్చేటట్టు చేస్తారట కూడా. తెల్లారి తాలకనే బుల్డోజర్లు వేసుకొని వచ్చి పక్క మీద ఉండగానే ఇల్లు కూడా కొట్టిపోయిలని సార్కు చెప్పుకుంటా ఒక దుఃఖం కాదు పాపం అక్కడది. ఇట్ట అంబేద్కర్ భవనంలో ఇండ్లు పోయిన వాళ్ళతో మాట్లాడినాక మైకుల ముంగడికి వచ్చిండు రామన్న. అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ప్రతిపక్షంలో ఉన్న కార్ పార్టీ వాళ్ళు ఇట్టు అంటుంటే ఇదే భూదాన భూముల ముచ్చట్ల ఇటు షెయి పార్టీ వాళ్ళు అంటున్న మాటలు గిట్లున్నాయి. చెరొక పక్క బావమరుదులు విషాన్ని కమ్ముతూ నిత్యము పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఇట్లా వాళ్ళ మీద వీళ్ళనడు, వీళ్ళ మీద వాళ్ళనడు. ఏదన్నా కానీ వీళ్ళు కానీ బాధితులకు ఏదన్నా అసలే తట్టు చూడు సార్లు. పాపం ఇల్లాకిల్లాక కడుపులు మార్చుకొని పసిపోలను పండు ముసలోళ్ళను ఎంబడేసుకొని అంతా ఒడున పడ్డారు. జర పేదోళ్ళను దుఃఖపెట్టకులి సార్లు. వాళ్ళకేమన్నా అసలే తట్టు చూడు కాస్త. మళ్ళోసారి తెలంగాణలో రాజకీయం మూసి చుట్టూత తిరుగుతుంది. ఓ దిక్కు షేప్ పార్టీ వాళ్ళు మూసి మురికి మొత్తం కడిగి ఇంపుగా మారుస్తామని అంటుర్రు. దాంట్లో వెనుకకు తగ్గేదేలే అంటుర్రు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు మూసి ఒడ్డుపంటున్న ఇండ్లు కూలగొడితే ఊకునేదే లేదంటుర్రు. తాపకు పార్టీ వాళ్ళు మూసి పక్క పొంటే ఉన్న వాడలల్లో తిరుగుతుర్రు. ఇక చూడుర్రి, ఈసారి పువ్వు పార్టీ వాళ్ళు పోయిర్రు. సూత్తనే మళ్ళా పట్నంలో మూసి రాజకీయం ముదురుతాంది. ఎగస్ పార్టీ లీడర్లంతా సర్కారు వాళ్ళకు సూటి పెడుతుండ్రు. మొన్న కారు పార్టీ వాళ్ళు మూసి ఒడ్డుకు పోతే ఇప్పుడు పువ్వు పార్టీ లీడర్లంతా కలిసిపోయినరు. తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు తత్తిమ కాషాయ లీడర్లంతా ముందుగాల గాంధీ తాతకు నివాళులు తెలుపుకొని ఆటెనక బాట పట్టిండ్రు. అత్తాపూర్ దిక్కు మూసి ఒడ్డు పొంటున్న వాడలల్లా తిరిగిండ్రు. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ పోయి వచ్చిన మధు పార్క్ అపార్ట్మెంట్ కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా పోయిండ్రు. మేము కూడా మీకు సాధిస్తాం, ఇండ్లు ఎట్లా కూలుతారో చూస్తాం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు. టూరిస్ట్ అట్రాక్షన్ కి వేరే అవసరం లేదు ఇక్కడ, కాబట్టి ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు. మూసి క్లీన్ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, ఈ పక్కన ఉన్నటువంటి చెరువులు క్లీన్ చేయండి. ఈ బఫర్ జోర్ పెంచాల్సిన అవసరం లేదు. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు, వాళ్ళని కూడా ఈరోజు నిర్వాసితులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నారు. పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే ఈ యొక్క రైతులకు మీరు ఏమి ఇస్తారని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇక అట్లుంటే మూసీ ప్రాజెక్టుకు సెంట్రల్ అధికారంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళే అనుమతి ఇచ్చిండ్రని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారట. దాని మీద రామచంద్రరావు సారు గట్టిగా గరం అయ్యిండు. మా పెద్ద మనుషులేం అటువంటి అనుమతులు ఇవ్వలేదు, గట్టిగా బదనాం చేస్తుర్రు అన్నట్టు కోపానికి వచ్చిండు. అట్లనే బాటెంట ఎదురుపడ్డ పబ్లిక్ తోని లీడర్లంతా మాట్లాడిండ్రు. ఎట్లా పడితే అట్లా ఇండ్లు కూల కొడతారు సార్లు అని కాషాయ లీడర్ల ముంగట పబ్లిక్ గోసేళ్ళ పోసుకుండ్రు. గిట్లా మూసి కిరికిరి మళ్ళోసారి రగులుకుంటాంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా మూసి ముచ్చట్లే గట్టిగా వస్తున్నాయి. అటు చూస్తేనేమో సర్కారు వాళ్ళు మూసిని ఇంపుగా చేసే ప్రాజెక్టుతోని ఎవ్వలకి ఎటువంటి నష్టం కానియం, ఇండ్లు పోయిన వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాం, అన్ని తీర్లా ఆదుకుంటాం అంటుండ్రు. ఇటు చూస్తేనేమో పబ్లిక్ పార్టీలు పోరాటాలకు తయారైతుండ్రు. మూసి కంపును గడిగే కార్యం ఎట్టెట్లా ముంగడ పడుతుందో మరిగా. దునియా మీద మస్తు మంది పెద్ద పెద్ద లీడర్ సాపులు ఉండ్రు. దాంట్లో ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైలు, ఒక్కొక్కళ్ళది ఒక్కో తీరు రాజకీయం. అయితే అందులో మన మోడీ సార్ రూటే వేరు. సార్ ఎక్కడికి పోయినా అందరి చూపు ఆయన మీదనే ఉంటుంది. సార్ ముచ్చట్లకు ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో కూడా సార్కు ఫాలోవర్స్ బగ్గ పెరిగిర్రు. అందులో రికార్డులు సృష్టిస్తుండు పెద్ద సారు. ఒక్క మన దేశంలోనే కాదుల్లో, మోదీ సారు ఎక్కడికి పోయినా ఏ దేశంలో కాలు పెట్టినా సారుకు అభిమానులు గట్టిగానే ఉంటారు. సార్ వస్తున్నాడంటే చాలు బయట దేశాలలో విమానాల స్టేషన్ల కాడ నుంచే ఘనంగా అరుచుకొని తోలుకపోతుంటారు. మరిగా సారు పద్ధతి మాట తీరు ఆయన నడక అట్లుంటాయి అన్నట్టు.
ఇక సోషల్ మీడియాలో కూడా మోదీ సార్కు గట్టి ఫాలోయింగే ఉన్నది. దునియాలనే ఏ లీడర్కు లేనంత మంది ఫాలోవర్లు ఉన్నారు పెద్ద సార్కు. అందులో ఇన్స్టాగ్రామ్లోనైతే రికార్డు సృష్టించిండు. మోదీ సార్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 100 మిలియన్లకు చేరుకుండ్రు. అంటే అచ్చరాల 10 కోట్ల మంది సార్ను ఫాలో అవుతుండ్రు అన్నట్టు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడు, ఎప్పుడేం పోస్ట్ పెడతాడా అని ఎదురు చూస్తుండ్రు అన్నట్టు. 2014 నుంచి మోదీ సారు ఇన్స్టాగ్రామ్ వాడతాడు. అట్లా ఇక ఇన్నొద్దులకు 10 కోట్ల మంది ఫాలోవర్లు అయ్యిండ్రు. అటు ఎక్స్లో కూడా మోదీ సార్ అకౌంట్కు 10 కోట్లకు ఎక్కువనే ఫాలోవర్లు ఉన్నారు. దునియాలో ఏ దేశం పెద్ద లీడర్కు ఈ రేంజ్లో ఫాలోవర్లు లేరు. అంతెందుకు ట్రంప్ తాత కూడా లేరు. అంత కూడితే 4 కోట్ల మంది ఫాలో అవుతుండ్రు ట్రంప్ను. ఇక లోక్సభలో ప్రతిపక్ష నాయకుని లెక్క ఉన్న రాహుల్ సార్ ఇన్స్టాగ్రామ్కు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు అంటే 1,20,00,000 మందే ఉన్నారు. గిట్లా ఏ లెక్కన చూసుకున్నా ఎవరితో పోల్చుకున్నా దునియాలనే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న లీడరు మోదీ సారే. సారు పతారా ఆ తీరుగా పెరిగింది మరి. అందుకే సార్ అభిమానులు మస్తు ఖుషి అవుతుండ్రు ఇప్పుడు. బండి కొంటే రోడ్డు ట్యాక్సీ కట్టుకోవాలి, బండి మీద ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, బండి వేసుకొని రోడ్డు ఎక్కాలంటే లైసెన్స్ పక్క, లేదంటే పోలీసు వాళ్ళు ఫైన్లు కొడుతూనే ఉంటారు. పోలీసు వాళ్ళు ఫైన్లు కొట్టుడు సంగతి దేవుడు ఎరుగు, కానీ బండి కొనాలంటే ముందుగల సర్కారు వాళ్ళకు ఫైన్లు కట్టాల్సి వస్తుంది. అదేంది అని అంటారా? కొత్త బండ్లు కొనేటోళ్లకు అదనంగా సుంకాలు వేస్తుర్రు. ఏ బండికి ఎంత సుంకం అంటే 2 కిలోల బండికి 2,000, 4 కిలోల బండికి 5,000, లారీలు అటువంటి పెద్ద పెద్ద బండ్లకు 10,000. ఏందనుకుంటుర్రు? ఇప్పటి సంది కొత్తగా రిజిస్టర్ అయ్యేటి బండ్లకు సర్కారు వసూలు చేసేటి సుంకం. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునేటి బండ్లకు సుంకాలు పెంచింది తెలంగాణ సర్కారు. మళ్ళీ ఎప్పటి సందో కాదులో మార్చి 1వ తారీఖు తర్వాత రిజిస్టర్ అయ్యేటి ప్రతి బండికి కొత్త సుంకాలు వసూలు చేస్తారు పక్క. 4 నుంచి 5 సీట్ల వరకు ఉన్న ఆటోలన్నింటికి 10,000 సుంకం కట్టాల్సిందేనట మళ్ళా. అంటే ఇక ఇప్పటి సంది కొత్తగా రోడ్డు ఎక్కేటి బండ్లకు రోడ్డు సేఫ్టీ సెస్ పక్కా వసూలు చేస్తారన్నట్టే. అయితే రోడ్డు సేఫ్టీ సెస్ అంటే నెల నెల కట్టాలనేమో, లేకుంటే ఏడాది కోపాలన్నా వసూలు చేస్తారేమో అనుకునేరు. అదేం ఉండదు. కొత్తగా బండ్లు కొనుక్కున్న వాళ్ళు నెంబర్ కొరకు తొలత రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఒక్క పాలు కడితే చాలు పరాకత్తగా తిరగొచ్చు అన్నట్టు రోడ్ల మీద. ఇది మేము చెప్తున్న మాట కాదులో. అప్పట్లో చలికాలం అసెంబ్లీ మీటింగులలో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తే ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ అధికారులు అమలు చేస్తున్నారు అంతే. అయితే ఇది కొత్తగా మన తానే పెట్టిందేం కాదు. మళ్ళా దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నది ఇప్పటికే. కర్ణాటక, కేరళ అటువంటి రాష్ట్రాలలో అమలైంది కూడా. కొత్తగా పట్టుకొచ్చిన ఈ రోడ్డు సేఫ్టీ సెస్ తోని సర్కార్కి ఎంత ఆమ్దాని వస్తుందో ఎరికేనా? ఏం తక్కువ ఏడాదికి 270 కోట్ల రూపాయలకు మీదనే మళ్ళా. అంటే ఇక ఇప్పటి సంది ఏడాదిలో ఎన్ని కొత్త బండ్లు అమ్ముడు పోతాయో సర్కార్కి అంత ఎక్కువ ఆమ్దాని వస్తుంది అన్నట్టు. కొన్ని చూస్తుంటే ఇంకా కూడా మానవత్వం బతికే ఉన్నది అనిపిస్తుంది. ఇవాళ రేపు పక్కోడు బాధపడుతున్నాడంటే సంబరపడేటి రోజులల్లా పరాయోళ్ళు బాగుపడాలని కూడా పూజలు చేసేటోళ్ళు, అందరు మంచి కోరుకునేటోళ్ళు కూడా ఉన్నరని చూపెట్టింది గిబ్బుడ్డ షెల్లే. నేను ఇట్లా చెప్తే అర్థం కాదు కానీ గీ వార్త చూడుర్రి, అంత పురాగా అర్థమవుతుంది. చేతుల్లో ప్లాకార్డు, ముంగట బ్యానర్ పట్టుకొని నడుస్తుంది 13 ఏళ్ల సాహితీ. గాజువాకకించి సంపత్ వినాయక గుడి వరకు పాదయాత్ర చేస్తుంది షెల్లే. ఎందుకనుకుంటున్నారు? బ్యానర్ మీద ఉన్న ఫోటోలో ఉన్న ఇంకో బుజ్జి కొరకు. నేను చెప్పుడు కాదు కానీ సాహితీనే చెప్తుంది. నోరి పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు రా షెల్లే? చెప్పనాడు చెప్పు మనోళ్లకు. పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA type 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. 2 ఏళ్ల పునర్విక అనేటి బుడ్డ బుజ్జికి ఒంట్లో పానం మంచిగా లేక తిప్పల పడుతుందట. మంచిగా కావాలంటే ఏం తక్కువ 16 కోట్ల రూపాయలకు మీదనే కావాలన్నట. మళ్ళా మరి పాదయాత్ర చేసుకుంటే ఏమన్నా సందాలు వసూలు చేస్తుందా అంటే అట్టేం కాదు. మళ్ళా సాయం చేయమని పబ్లిక్ కెరికే చెప్తుంది అంతే. అయితే పునర్విక అనేటి బుజ్జికేదో అడ్డమైన రోగం వచ్చిందట పాపం. దవాఖానలో చూపెట్టుకోవాలంటే తాకత్ లేకుంటుండే. మళ్ళా కొద్ది గొప్ప కూడా కాదాయా 16 కోట్ల రూపాయలంటే అయ్యేటి పనేనా? అందుకనే సాయం చేయమని పబ్లిక్ కు చెప్పుడే కాదు, పోయిన కాడల్లో దేవుళ్ళకు పూజలు చేస్తుందట బుడ్డ బుజ్జికి ఏం కావద్దని. పెద్ద ముచ్చట ఏంటంటే అనుకున్న కాడికి పైసలు వచ్చినాయట కూడా బుడ్డ బుజ్జోళ్ళ ఇంటోళ్ళకి. ఇప్పటికే 10 కోట్ల రూపాయల వరకు పబ్లిక్ కు సాయం చేస్తే ఆంధ్ర మంత్రి లోకేష్ అన్న 6 కోట్ల రూపాయల వరకు ఆయన ఇచ్చిండట సొంతంగా. మంచి మాటే కదా. కానీ ఏదున్నా గింత చిన్న వయసులో చిన్నారి కోసం అడుగులేస్తుందంటే సాహితీని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనుల్లా.
దేవుని గుడి కాడికి పోయి బయటికి వస్తుంటే ఆ గుడి మెట్ల కాడ కొందరు భిక్షాటనే వేస్తుంటారు. అమ్మ తల్లి ధర్మం చెయ్యుర్రమ్మా అని భక్తులు వేసే చిల్లర పైసలతోని జీవనం సాగిస్తుంటారు. అగో వాళ్ళల్లా చాలా మంది చదువు శాస్త్రం లేక ఏం చేయాలో తెలియక గట్ల గుడి మెట్ల మీద కూర్చున్నోళ్ళే. కానీ ఒక దగ్గర పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా గుడి మెట్ల కాడ కూర్చొని భిక్షాటనే చేస్తుర్రు. పాండ్రిగ్గా లెవెల్లో మనం కూడా చూద్దాం. చూస్తారు కదా, గీలేగా పెద్ద చదువులు చదివింది. చూస్తుంటే ఏమాత్రం నమ్మశక్యం అనిపిస్తూ లేకుండా కానీ మీరింటున్నది మాత్రం వాజీబే. ఈ అన్న పేరు జలంధర్ రెడ్డి, అక్క పేరు శిరీష. ఇద్దరాల మొగలు గొప్పగా చదివిర్రు. అన్న లాయర్ కోర్సే 12 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సుతా చేసిందంటే చూసుకోరు ఎంత గొప్పగా చదివిండో. చిన్న చిన్న కేసులు సుతా చూసిండట. ఇటు అక్క బీకామ్ కంప్యూటర్ చదివింది. లెక్కకైతే ఈ ఇద్దరు మంచిగా పని చేసుకొని బతితే మహారాజులోనే బతకాలే. కానీ ఇట్లా గుడిమెట్ల కాడ ఎందుకు కూర్చున్నారు అని అంటే ముచ్చట్ల జరంతా లోతుగా పోవాలి. పెద్దపల్లి జిల్లా మంతని చెందిన ఈ జలేంద్రన్నకు, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ చెందిన శిరీష్ అక్కకు 20 ఏళ్ల కింద పెద్దలు పెళ్లి చేసిర్రు. అయితే పెళ్ళైన కొత్తలో ఉన్నంతలో మంచిగానే బతికిర్రు. కానీ కాలం అంతా తిర్ల మరల అయ్యేటాలకు అక్కకు సుస్థి చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిరట. అయినా సుత తగ్గలేదు. ఇక ఆఖరికి మాకు దేవుడే దిక్కని ఈ గుడికి వచ్చినాం అంటారు. మా భార్య అనారోగ్యం పాలవుతుంది. ఆమెకు దేవుడి కళ్ళ కనిపించి ఇక్కడ వచ్చి సేవ చేసుకుండడం చేస్తే నీకు ఆరోగ్యం బాగుపడుతుంది చెప్పిన తర్వాత తను ఇక్కడికి వచ్చింది. అటు అక్కను గింత గొప్పగా చదువుకురు, ఈ గుడికాడ ఎందుకుంటారా అమ్మా, ఇంతకు ముందు ఏం చేసిరని అడిగితే ఏమంటుందో ఈయనూరి మాకు ఆరోగ్యాలు, మా ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు బాగాలేక, నాకు ఆరోగ్యం బాగాలేక దాన్ని చేతి పట్టించుకోండి. ఇక చదువుకు దేవుడి మీద నమ్మకానికి సంబంధం మేడం లేదు సార్. జీవితం ఎక్కడికి ఎవరిని ఎప్పుడు ఎక్కించో ఎవరికి తెలియదు కదా. ఇంటిరా పానం బాగాలేక దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అంటారు. అయితే జిల్లా కలెక్టర్ బిచ్చగాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వపోయి అని అధికారులను తోలితే అందులో చాలా మందిని పట్టుకుపోయి అనాథాశ్రమంలో షరీక చేసినట్టు అధికారులు. కానీ వీళ్ళ కాడికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీషు, ఆ చదువు, ఆ జ్ఞానం చూసి అధికారులు బిత్తర పోయారట. ఇంత గొప్పగా చదువుకొని గీడెందుకుంటారు వీళ్ళని మస్తు బాధపడ్డారట వాళ్ళు. మొత్తానికి ఇప్పటికన్నా మాకేదైనా తొవ్వ చూపిస్తే ఈ గుడి నిష్పెట్టి మా బతికేదో మేము బతుకుతాం, మమ్మల్ని ఆదుకోండి సార్ అని ఒక్క తీరుగా అడగబట్టిరు ఇద్దరాలు మొగలు. మరిగా సర్కారు వీళ్ళని ఎట్లా ఆదుకుంటుందో ఏమో గాని చిన్న చిన్న కారణాలకే మొగుడు పెళ్ళాల నడమ లొల్లులు పుడుతున్న రోజులు ఇవి. అసొంటిది భార్యకు బాలేకున్నా భర్త ఇష్టపెట్టకుండా పెళ్లి బంధానికి ఇల్విచ్చిందంటే ఎంత గొప్ప ముచ్చట చూడరే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.